హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, చిన్న చిన్న బుట్టలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న బాక్సులు అండి. సో క్యూట్గా ఉన్నాయి కదండి. సో ఇది ఎలా చేయాలో చూసేద్దామండి. ఇంట్లో ఉండే పాత గాజులు మనం వాడని వాటితో చేశానండి. అది ఎలా చేయాలో చూసేద్దాం పదండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన పెట్టేసిన గాజులు ఉంటాయి చూసారా, వాడనివి, వాటితోటి ఇలా చిన్న చిన్న బాక్సులు తయారు చేసుకుంటే దేవుడి దగ్గర కానీ లేదా డెకర్ ఐటమ్స్ కింద కానీ చక్కగా అరేంజ్ చేసుకోవచ్చండి. సూపర్ అంటే సూపర్, చాలా బాగుంటాయి. మీకు ఇంకా కొత్త కొత్త ఐడియాస్ వచ్చినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనము చక్కగా ఏదైనా వేసుకోవడానికి, మన అందంగా పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి. సింపుల్గా చేసేయచ్చు. చూసారు కదా, దీనికి కావాల్సిన పాత గాజులు వాడనివి పక్కన పెట్టేసినవి తీసుకుని ఫస్ట్ ఏం చేయాలంటే, దానికి మనం చూసారు కదా, ఇది ఫెవికాల్ కానీ ఫెవిస్టిక్ ఏ ఉన్నా సరే అంటించి ఒకదాని మీద ఒకటి అంటించాలండి గాజులు. సో ఫస్ట్ మనం ముందరే ఒక డిజైన్లా అనుకుంటే ఆ గాజులు ఇలా సెట్ చేసుకుంటే బాగుంటుంది అని మనం ఒకసారి ఎలా పెట్టుకుంటే బాగుంటుందో ఒకసారి సెట్ చేసుకుని దీన్ని 1 by 1 మనం ఇలా అంటించుకుంటూ సెట్ చేసుకోవాలి. ఒక నీట్గాను ఒక రోలో ఇలా అరేంజ్ చేసుకుంటే బాగుంటుందండి. చక్కగా చూసుకుని చూడండి, పాతవైన మనం పక్కన పెట్టక్కర్లేకుండా వీటితోటి చక్కగా బోల్డ్ ఐటమ్స్ చేసుకోవచ్చు, చాలా రకాలుగా చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ చేసేసాక ఈ సైజుని బట్టి మనం కార్డ్బోర్డ్ను ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. దాని కింద పెట్టడానికి, తర్వాత మూత కింద కూడా పైన బాక్స్ కవర్ కూడా పెట్టాలి కాబట్టి దానికి కూడా ఇలాగా మనం ఒకసారి సర్కిల్ చేసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. రెండు చూసారు కదా, బేస్కి ఒకటి, ఒక పైన మూత కింద పెట్టడానికి. సో దీనికి మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ దీనికి ఎల్లో కలర్ ఉంది. సైడ్ను మాత్రము మన దగ్గర ఏమైనా ముత్యాలు అలాంటివి ఏమైనా ఉన్నా సరే, లేదా ఇలా ఒక కాగితం ఇలాగా కలర్ఫుల్ ఏమైనా పేపర్స్ ఇంట్లో ఉంటే ఉన్న వాటితోటి అలాగా ఫస్ట్ ఇది గమ్ పెట్టేసేసి తర్వాత దానికి ఇది అంటించడమేనండి. రౌండ్గాను ఒక సర్కిల్ చేసేసి అంటించేయడము నీట్గాను. సో మన దగ్గర ఇంట్లో ఉండే వీటి కోసం ప్రత్యేకంగా ఏం కొనక్కర్లేదు. సో రకరకాలుగా చేసుకోవచ్చు. సో సింపుల్గా బాక్స్ అయితే బాగుంటుందని తయారు చేశానండి. చూసారు కదా, ఇది రెడీ అయిపోయింది. సో దానికి కూడా అరేంజ్ చేశాను, సేమ్ అదే విధంగా అరేంజ్ చేసేసి పెట్టేసుకున్నానండి. పక్కన పెట్టడానికి వాటి మీద డెకరేషన్ చేయడానికి మా ఇంట్లో పూసలు ఉన్నాయండి, ముత్యాలు, అవన్నీ కూడా తీసుకుని ఇంకా గమ్ పెట్టేసేసి చుట్టూరా అంటించేసానండి. సో చూడ్డానికి నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇలా గమ్ పెట్టేసేసి 1 by 1 ఆ ముత్యాలన్నీ కూడా ఇలాగా అలంకరించానండి. చాలా బాగుంటుంది. సో డిఫరెంట్గా మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, క్యూట్గా ఉంది. ఇంకా నేను గాజు తీసుకున్నానండి. మెటల్ గాజు ఉంటే దాన్ని మనం ఒకసారి ఈ విధంగా షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసి అలా చేశాను. లేదా మీకు ఇంకా ఏమైనా థ్రెడ్స్ ఉన్నా అలా కూడా ఏమైనా చేసుకోవచ్చు అండి, అలా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేశానంటే, ఇప్పుడు దీనికి ఫెవిక్విక్ అంటించేసి గాజులు దానికి అంటించానండి. కార్డ్బోర్డ్ బాక్సెస్కి ఆ బాక్స్కి అంటించేసేసి ఇంకా ఇది ఫిక్స్ చేయడానికి మళ్ళీ ఫెవిక్విక్ పెట్టి అంటించానండి. సో రెడీ అయిపోయింది. చూసారు కదా, సింపుల్గా ఒక బాక్స్ అందంగా చూడడానికి చాలా బాగుంది. అసలు గాజులతో అయినా అన్నట్టుగా లేదు, అంతే కదండి, అంత బాగుంది. సింపుల్గా రెడీ అయిపోయింది. ఎంత క్యూట్గా ఉందో. సో మన దీంట్లో ఏమైనా వేయడానికి, లేదా దేవుడి దగ్గర కానీ, లేదా మనం ఇంకా అలా అయినా చేయొచ్చు. సో ఇంకో బాక్స్ ఎలా చేశానంటే, సేమ్ అదే విధంగా తయారు చేసి పెట్టేసుకుని దాని సైడ్స్ ఈసారి కాగితం కాకుండా ఇలాంటిది ఉంది నా దగ్గర, ఒక చెమ్కీల అలాంటిది. సో అది పెట్టేసి చుట్టూరు ఇలా కవర్ చేసి బాక్సెస్ లాగా కార్డ్బోర్డ్వి బేస్వి అవి కూడా తయారు చేసి పెట్టేసుకున్నానండి. ఈ విధంగా రెండు. సో డిఫరెంట్ గాజులు ఉన్నాయి కదా, సో మళ్ళీ అదే గాజుల్ని అంటించేసి ఇలా రెడీగా పెట్టేసుకున్నాను. సో ఈ బాక్స్ని మళ్ళీ మనము దీని మీద అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ దానికి కూడా ఫెవికాల్ అంటించేసేసి అలా పెట్టేసి ఫిక్స్ చేసేసానండి. రెడీ అయిపోయింది. చూసారు కదా, సింపుల్గాను. ఇంకా దీన్ని కొంచెం మనము ఇచ్చేస్తే ఇంకా చూడడానికి ఇంకా చాలా అందంగా ఉంటుంది. ఇందాక దాంట్లో అయితే మనము ముత్యాలు అవి పెట్టాను కదండి. సో ఇదైతే దీనికి వేరేగా పెడుతున్నాను. సో ఇంతకీ ఒక గాజు తీసుకున్నాను, అది కూడా మెటల్దే, సేమ్ అది కూడా ఒకసారి ఇలాగా మనము గట్టిగా నొక్కి దాన్ని మంచి షేప్ వచ్చేలాగా చేసుకుని నీట్గా వచ్చేలాగా చేసి అది హ్యాండిల్ కింద వాడడానికి బాగుంటుందండి. మనం రకాలుగా చుట్టి
కొంచెం నీట్గా సెట్ చేసి పెట్టుకుంటే మన మూత ఇలాగా అది పట్టుకుని ఇలా తీస్తే ఈజీగా వచ్చేసేలాగా చక్కగా బాక్స్ అలాగ చేశానండి. సో ఇంకా అంటించేసాను. సో రెడీ అయిపోయింది, చూసారు కదా ఒక బాక్స్ సింపుల్గా రెడీ అయిపోయింది, ఎంత బాగుందో. సో దీన్ని ఇంకా కొంచెం మళ్ళీ ఇంకా బాగా చేసుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ దీనికి వేరేగా ఇంకొకటి చేశాను. చూడండి ఎంత బాగున్నాయి కదా, చిన్న క్యూట్గా ఉన్నాయి. మనం ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి చేసుకుంటుంటే బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి ఏమి కొనుక్కోక్కర్లేకుండా ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. సో దీనికి మా ఇంట్లో ఇంకా ఏంటంటే చిన్న చిన్నది స్టిక్కర్స్ లాగా ఒక మంచివి కలర్ఫుల్ స్టిక్కర్స్ లాగా ఉన్నాయండి. సో అవి తీసుకుని నేను ఈ మూత మీద చుట్టూరు కూడా స్టిక్ చేశానండి. చూసారు కదా, ఇలా రౌండ్గా స్టిక్ చేస్తూ అది కొంచెం మెరుస్తూ ఉంటుంది, చూడ్డానికైతే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా అయితే చక్కగా ఉంది. చూసారు కదా, సింపుల్గా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి దగ్గర నుంచి చూస్తే ఇంత బాగా వచ్చింది, చూసారు కదా. చిన్న చిన్నవి స్టిక్కర్స్ అవి ఉన్నవి చిన్న క్యూట్గా అందంగా, అందులో ఏమైనా చెవిరింగలు కానీ ఏమైనా పెట్టుకోవాలన్నా చక్కగాను చూడ్డానికైతే క్యూట్గా బుజ్జిగా చిన్నగా ఉంది కదండి. సో సింపుల్గా ఇలాగా చిన్న చిన్నవి ఇంట్లో చేసేసుకోవచ్చు. మనం పనికిరావు అనుకున్న వస్తువులతోటే ఇంట్లో అందంగా కొన్ని ఐటమ్స్ అయితే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఈ బాక్సులు రెండిట్లో ఏది నచ్చిందో తప్పకుండా తెలియజేయండి. నచ్చితే ఏం చేయాలండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ కూడా చేయండి. మళ్ళీ మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందరకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.